సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ హౌసింగ్ బోర్డులో నిరుపేదలకు ఇస్తున్న ప్లాట్లు స్థలాల విషయంలో బీఆర్ఎస్ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ సత్యనారాయణ ఆరోపించారు. అధికారంలో 10 సంవత్సరాలు ఉండి పట్టణానికి ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. 2013లో జగ్గారెడ్డి హయాంలో మంజూరైన ప్లాట్లకు ఇప్పటి వరకు పొజిషన్ చూపించలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో పట్టణ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం చేయడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఏదైతే మేము చేసేది చెప్పుదాం అనుకుంటే ప్రతిదానికి అడ్డుపడుతున్నటువంటి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు. అయ్యా ప్రభాకర్ గారు, చాలా సంతోషం. గత 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి దానికి ఎప్పుడు మా కార్యకర్తలు కానీ, మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి కానీ, మా నాయకురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు కానీ అడ్డు చెప్పలేదు. మేము అడ్డుకుంటామంటే మా నాయకుడు వద్దని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో, మన జగ్గారెడ్డి నాయకత్వంలో, నిర్మల జగ్గారెడ్డి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ప్రజలారా మీరు గమనించాలి. ప్రభాకర్ 10 సంవత్సరాలు రూలింగ్లో ఉంటే సదాశివపేట పట్టణ ప్రజలకు ఒగ్గబెట్టింది ఏమన్నా ఉన్నదంటే ఒకటే ఒకటి. వచ్చినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సిద్ధంగా కట్టి చాలా మంచి పని చేసిన. ఎందుకంటే పోనీకే 100 నానికే 100. అయ్యా ప్రభాకర్ గారు కళ్ళు ఏమన్నా కబోపోయిన వాళ్ళకినా అదే సదాశివపేట పట్టణం కట్టినుంటే పేద ప్రజలకు ఎంత సహాయపడేది. మరి రావణికి 100 పోనీకి 100 అంటే పేద ప్రజలు మొత్తం ఇక్కడే చూసుకుంటారు. మరి నువ్వు చేసింది ఏం చెప్పని, లేదు ఇదైనా గుర్తున్నా చెప్పు సదాశివపేట ప్రజలకు. గతంలో కందుకము కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తర్వాత 5 కోట్ల నిధులుంటే మళ్ళీ మొన్న జగ్గారెడ్డి గారు వచ్చి అదే నిధులతోటి ప్రారంభించడం జరిగింది. దానికి కౌంటర్ ఇస్తున్నారు. మీకు చేతి చెప్పండి. నిన్ననే ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. జగ్గారెడ్డి గారు ఆంబోతు అని. ఆంబాదు మిస్టర్ ప్రభాకర్, గ్రామాలలో వదిలిపెట్టే పోతుంటుంది, అది ఎక్కడి ఇంకోటి ఎక్కడి. అదేవిధంగా నువ్వు తయారు, నువ్వు వాసనతో తప్పు కూర్చుంటావు. తప్పది మేము చేస్తున్నాం పేద ప్రజల కోసం. తప్పకుండా ఈ పట్టా సర్టిఫికెట్లు అనేది ప్రభుత్వ పరంగా మా దామోదర్ నాయకత్వంలో, జగ్గారెడ్డి నాయకత్వంలో, మన నాయకత్వంలో తప్పకుండా